1. Which of the following is the main advantages of SMPS over linear power supply? No transformer is required. Option A is the no transformer is required. Higher efficiency, no filters are required, only one stage conversion అన్నాడు. సో ఇందులో ట్రాన్స్ఫార్మర్ అనేది అవసరం అవుతుంది. సో వాట్ ఆర్ ద మెయిన్ కంపోనెంట్స్ హియర్? దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఎందుకు అని అంటే, సో ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నీడెడ్. దిస్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ నీడెడ్ సో టు డిజైన్ ద ఎస్ఎంపిఎస్, ఎస్ఎంపిఎస్ని డిజైన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్, హయ్యర్ ఎఫిషియన్సీ అనేది ఉంటాయి, పవర్ లాసెస్ తక్కువగా ఉంటాయి. ఎందుకు పవర్ లాసెస్ తక్కువగా ఉంటాయంటే, ఎస్ఎంపిఎస్లో యూజ్ చేసే స్విచ్ ఇన్ ఎస్ఎంపిఎస్ ద మాస్ఫెట్ ఈజ్ యూజ్ దిస్ మాస్ఫెట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ స్విచ్ అని, స్విచ్ లాగా యూజ్ చేస్తాం, స్విచ్చింగ్ ద డివైస్ లాగా యూజ్ చేస్తాం. మరి మాస్ఫెట్ హ్యాస్ high switching frequency, low power dissipation. So this MOSFET has high switching frequency ఎక్కువగా ఉంటుంది, the switching frequency and low power dissipation అంటది, low power dissipation. సో ఈ విధంగా పవర్ డిసిపేషన్ అనేది సో తక్కువగా ఉంటాయి. పవర్ డిసిపేషన్ తగ్గింది అని అంటే ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో హై ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఫిల్టర్ సర్క్యూట్ తీసుకుంటే ఎల్ అండ్ సి ఫిల్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ఎస్ఎంపిఎస్లో యూజ్ చేస్తాం. అండ్ ఇట్స్ నాట్ ఏ వన్ స్టేజ్ కన్వర్షన్. సో నాట్ వన్ స్టేజ్ కన్వర్షన్ అనేది, వన్ స్టేజ్ కన్వర్షన్ కాదు, 3 స్టేజ్ కన్వర్షన్ అనేది వాడుతుంది. ఫస్ట్ 2 స్టేజ్ కన్వర్షన్ వాడతాం జనరల్గా, ఇది 1 స్టేజ్ కన్వర్షన్ అనేది కాదు. సో విచ్ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? లీనియర్ పవర్ సప్లైతో కంపేర్ చేసినప్పుడు సో ఏది అడ్వాంటేజెస్ అంటే, సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్, హయ్యర్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది.